ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 23న సిరిసిల్లలో తలపెట్టిన మాలల ఆత్మగౌరవ సభలో విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ నల్లాల కనకరాజు పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మాలలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇంకా కూలీలుగానే కొనసాగుతున్నారని అన్నారు. ఇప్పుడు జరిగే వర్గీకరణతో మాలలు మరింత అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అందుకే మాలల ఐక్యతను చాటేందుకు ఈ నెల 23న శనివారం రోజున సిరిసిల్ల లహరి గ్రౌండ్ లో జరిగే మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రాగుల రాములు, ఉమ్మడి జిల్లా కన్వీనర్ దాసరి దశరథం, కో కన్వీనర్ శ్రీనివాస్, కో చైర్మన్ వంకాయల భూమయ్య, గొడ్డి లింగయ్య, బూర బాలు, బూర అశోక్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, రేపు అనగా శనివారం రోజు 23 డేటు గుర్తుంచుకోండి. మాలల్లారా, ఈ 13 మండలాల నుంచి వేల ప్రజలు మరి తల్లి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మర్చిపోవద్దు, నిద్రపోవద్దు. ఇన్ని 30 సంవత్సరాల కాలంలో మీ మౌనమే ఈ తీవ్రమైనటువంటి పరిస్థితి రూపించింది. కాబట్టి మీరు నిద్రపోకండి, లేవండి. 11 గంటలకు సిరిసిల్ల అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిలబడాలి. అక్కడి నుంచి లారీ ఫంక్షన్ దాకా ర్యాలీ ఉంటుంది. ముఖ్య అతిథులు అతిథిగా వివేస్ వెంకటస్వామి గారు వస్తున్నారు. మల్లెపల్లి లక్ష్మయ్య, మరి రెంజల రాజేష్, మాందాల భాస్కర్, కొరి వేణుగోపాలు, దామర నర్సయ్య, మాజీ సిరిసిల్ల డిఎస్పీ, మరి సొప్పదండి ఎమ్మెల్యే, ఇంకా ప్రముఖులు మరి కరీంనగర్ నుంచి కూడా చాలామంది మరి మాల ఉపకులాల జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కరీంనగర్ నుంచి, ఉమ్మడి కరీంనగర్ నుంచి మరి వస్తుంటారు. అన్ని సంఘాల నాయకులు హాజరవుతున్నారని మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నా. ప్రజలు మీరు దయచేసి మీరు నిద్రపోవద్దు. రేపు తెల్లారితేనే అంబేద్కర్ విగ్రహం కాడికి రావాలి. దీనికి ఒక విజ్ఞప్తి చేస్తుంటున్నాం. మాల ఉపకులాలు అంటే ఒక మాలే కాదు, బయళ్ళ వాళ్ళు జమ్మికలు వేసుకొని రావాలి. మరి మాల సంఘాలు మరి వాళ్ళ పూజలు పట్టుకొని రావాలి. మరి అలాగనే గుర్రపళ్ళు తన గుర్రాలను పట్టుకొని రావాలని మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఈ ఉపకులాలు అన్నింటిలో కూడా మరి సుంకరి, నీరెడ్డి వీళ్ళందరూ కూడా వారి వృత్తి అనేది చూపించడానికి కోసం, ప్రదర్శన కోసం ఇది తలపెడుతున్నాము. మీరందరూ కూడా తల్లి రావాలని చెప్పి మేము మీ జిల్లాలో ఉంటున్న సొట్టి నేను రాగుల రాములు, నేను రేపు మీ అందరినీ కూడా మరి ఏకతాటిగా ఏబిసిడి అనేటువంటి అంశం మీద మరి పెద్దలు దీర్ఘకాలికంగా దాన్ని ఏం జరిగింది అనేది వివరిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మీరు హెచ్చరిక చేయవలసిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు నల్లాల కనకరాజు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిని. పాత్రికేయ మిత్రులకు జై భీములు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ రాఘవ రామన్న గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, ఎస్సీలను ఏపీసీలుగా చేసుకునే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు మాలలందరూ ఏకతాటి మీదకి వచ్చి వర్గీకరణ అంశం మీద, వర్గీకరణకు వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా అన్ని మాల సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అలో మాల చెలో హైదరాబాద్ మాల సింహ గర్జన పేరు మీద పోస్టర్ విడుదల చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ గారి నాయకత్వంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరు, అన్ని పదవులు మాలలే తీసుకున్న ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. మేమే 13% ఉన్న 15% మాకే కావాలని, అసలు మాలలు లేరని ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. కాబట్టి మాలల మౌనము మందకృష్ణ ఊతంకి ఆధిపత్యం పోవడం జరిగింది. ఇవాళ మాలలు ఏకతాటి మీదకి వచ్చి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మాలలను ఏకతాటిపైకి నడిపించే దిశలో 33 జిల్లాల మాల ఆత్మీయుల మాల కులాల ఉపకులాల ఆత్మీయుల సమావేశం డాక్టర్ వివేక్ వెంకటేశ్వర నాయకత్వంలో అన్ని జిల్లాలో సమావేశం జరుగుతుంది. అందులో భాగంగానే రేపు కూడా మన సిరిసిల్ల జిల్లాలో మాల ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం జరగబోతుంది. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వివేక్ వెంకటేశ్వర గారు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మందిని ఏకదాటిని తీసుకొచ్చే దిశలో డిసెంబర్ 1న హైదరాబాద్లో జింకాన గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జనకు 10 లక్షల మంది మినిమం రావాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి 1 లక్ష మంది టార్గెట్ ఇస్తున్నాం. ప్రతి కుటుంబం నుండి ఒక మాల సోదరుడు రావాలి తప్పకుండా. మన ఐక్యత కేవలం వర్గీకరణకు వ్యతిరేకమే కాదు, ఈ మాలల సింహగర్జన అనేది రేపు రాబోయే బహుజన రాజ్యాధికారంలో మాలల ముఖ్య పాత్ర పోషించుకోనికి ఒక భాగము, మాలల బలం చూపెట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ మాలల బలపరితతోని భయపడాలనే ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా హెచ్చరిస్తున్నాం. వర్గీకరణ అంశం అనేది ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు వెనుకకు తీసుకోవాలా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం తప్పకుండా వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మాలలను మద్దతు ఇచ్చారు, బీజేపీ పార్టీకి మాదిగలు మద్దతు ఇచ్చారు. కాబట్టి వర్గీకరణకు ఎలాగ సపోర్ట్ చేస్తామని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నాం. మాలల సింహగర్జనను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల మాలలు, సిరిసిల్లలో ఉన్న అన్ని సంఘాల మాలలు, అంబేద్కర్ సంఘాలు, అంబేద్కర్ వాదులు, మాలలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు లక్షలాది మందిగా తరలి వచ్చి హైదరాబాద్ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సహకార సంఘాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు, నియామకాల తీరును నిరసిస్తూ ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డిపై 9 మంది డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. సాంకేతికంగా ఓడిపోయినప్పటికీ నైతికంగా విజయం సాధించామని అవిశ్వాసం పెట్టిన డైరెక్టర్లు తెలిపారు. ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ తీరుని నిరసిస్తూ 9 మంది డైరెక్టర్లు గత నెల 29వ తేదీన జిల్లా సహకార సంఘం అధికారి రామకృష్ణకు అవిశ్వాస తీర్మాన పత్రం అందించారు. దీంతో 15 రోజుల వ్యవధి తరువాత ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని సింగిల్ విండోలో డీసీఓ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కోరం సభ్యులు ఉండడంతో చైర్మన్ పై ఓటింగ్ నిర్వహించగా 9 మంది సభ్యులకు గాను 8 మంది సభ్యులు హాజరై చైర్మన్ రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటింగ్ చేసినప్పటికీ అవిశ్వాసం నెగ్గడానికి 1 సీటు తక్కువ ఉండడంతో అవిశ్వాసం వీగిపోయినట్టుగా డీసీఓ రామకృష్ణ వెల్లడించారు. యథాతథంగా ప్రస్తుతం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అనంతరం 8 మంది డైరెక్టర్లు మీడియాతో మాట్లాడుతూ చైర్మన్ ఇష్టారాజ్యంగా సొసైటీ డబ్బులు వృధా చేయడంతో పాటు తనకు నచ్చిన వ్యక్తులను సంఘంలో ఉద్యోగులుగా నియమించడాన్ని నిరసిస్తూ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినట్టు వెల్లడించారు. కొంతమంది డైరెక్టర్లను ప్రలోభాలకు గురిచేసి వారి వైపు తిప్పుకున్నారని పేర్కొన్నారు. కానీ సాంకేతికంగా ఓడిపోయినప్పటికీ నైతికంగా తామే గెలిచినట్టుగా వెల్లడించారు. పదవీ కాలం ఉన్నంత వరకు సంఘం బలోపేతంతో పాటు సొసైటీలో జరుగుతున్న అవినీతి అక్రమాల్ని ఆడుకుంటూ రైతులకు మేలు జరిగే విధంగా తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నిమ్మల రవి, డైరెక్టర్లు కొడం వేణురెడ్డి, మీదిదొడ్డి దేవయ్య, బద్దిపడిగే బాల్ రాజేందర్ రెడ్డి, ఆరుట్ల భాగ్యమ్మ, పెంజర్ల బాలరెడ్డి, గాడిచెట్ల రామచంద్రం, యారపు భూమయ్య ఉన్నారు. ఈరోజు ముస్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవిశ్వాసము కార్యవర్గ సభ్యులు గత నెల 29వ తారీఖు నాడు సంఘ అధ్యక్షునిపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 15 రోజులు సమయం ఇస్తూ ఒక ప్రత్యేక పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 8 మంది సభ్యులు హాజరైనారు. కోరం నిండినందువల్ల కార్యవర్గ సమావేశాన్ని కొనసాగించడం జరిగింది, చర్చించడం జరిగింది వాళ్ళు లేవనెత్తిన అంశాలపై. అయితే చర్చ తర్వాత తదనంతరము జరిగినటువంటి ఓటింగ్లో మనకు చట్టంలోని నిబంధనల మేరకు 2/3 మొత్తం సభ్యులు 2/3 సభ్యులు హాజరు కావాల్సి ఉన్నందున దానికి 9 మంది సభ్యులు అవసరము. కానీ హాజరైన వారు 8 మంది సభ్యులు కావున ఈ ప్రెసిడెంట్ గారిపై పెట్టినటువంటి అవిశ్వాసము వీగిపోయినట్టుగా ప్రకటిస్తున్నాను. నియామకాలు మాత్రం లేవు. కొత్త నియామకాలు పాలక వర్గం చేసుకోవడానికి లేదు. ఒకవేళ సొసైటీలో నీడ్ ఉన్నట్టయితే, అవసరం ఉన్నట్టయితే దానికి స్టేట్ లెవెల్ ఒక పాలసీ వాళ్ళే రిక్రూట్మెంట్ చేస్తారు.
రిక్రూట్మెంట్ సిస్టంలో దానికి సిస్టమ్ పెట్టి వాళ్ళు ఏది నియామకాలు చేసుకోవడం జరుగుతుంది. అది సెక్రటరీ పోస్ట్కా లేకపోతే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టా, ఆ పోస్టును బట్టి వాళ్ళకి ఒక అర్హతలు నిర్ణయం చేసి రిక్రూట్మెంట్ సిస్టమ్ ద్వారా మాత్రమే నియమించుకోవడం జరుగుతుంది. అంతే తప్ప పాలక వర్గానికి ఎలాంటి అధికారం లేదు. ముస్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులపై గత నెల 29వ తారీఖు నాడు 9 మంది డైరెక్టర్లను అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం జరిగింది. దానికి అనుసరించి గౌరవ జిల్లా సహకార అధికారి గారు రావడం జరిగింది. మేము ఏదైతే అంశాల మీద నోటీస్ ఇచ్చామో కూలంకషంగా అలాంటి అంశాల మీద చర్చించి సిఓ గారికి గైడ్లైన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు జరిగినటువంటి ఓటింగ్లో 9 మంది ఉండాలి, 8 మంది సభ్యులం హాజరై మేము అధ్యక్షులకు వ్యతిరేకంగా ఓటేసినాము. అయితే చట్టంలో ఉన్న నిబంధన మేరకు 9 మంది ఉండాలి. సాంకేతికంగా ఓడిపోయినాం కానీ నైతిక విజయము అంటే 13 మందిలో 8 మంది దిగిపోవాలని అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినాము. నైతిక విజయం మాదే. మేమంతా సమస్త ఆస్తులను కాపాడడానికి ప్రతి రైతుకు విలువివ్వాలని సంస్థలో అనేక విషయాల మీద కూలంకషంగా చర్చించి సిఓ గారికి కూడా గౌరవ రిజిస్ట్రార్ ద్వారా సూచనలు చేయించడము. ఇక ముందు కూడా సంస్థ కోసం మేమందరం ఇట్లనే కలిసికట్టుగా ముందటికి పోతాం. అవిశ్వాసం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సహకార సంఘం చట్టము 2022లో HR పాలసీ 44 అనేది ఒక జీవో తీసుకొచ్చారు. ఏ సహకార సంఘంలో కూడా కొత్తగా ఉద్యోగస్తులను నియమించదనే ఒక రూల్ ఉన్నది. ఆ నిబంధనలను తుంగలో దొక్కుతూ చైర్మన్ గారు తనకు కావలసిన వ్యక్తిని తన అనుచరుని ఇందులో చేపియాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ డైరెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి పెట్టడానికి కోసము ప్రయత్నం చేస్తే మేము వ్యతిరేకించి ఆ జీవో పాలసీని కూడా గౌరవ రిజిస్ట్రార్ గారి ద్వారా ఇప్పుడు చదివి వినిపించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ సొసైటీలో కూడా కొత్తగా ఉద్యోగస్తుని చేర్చుకోవడానికి లేదు. ఎక్కువ ఉన్న జాలకెళ్ళి తీసుకురావాలి, తక్కువ ఉన్న కడ పెట్టాలి. ఈ నిబంధన ఉన్నప్పటికీ కూడా టెంపరీగానో ఏదో రకంగా ఇందులో చేయించాలని చెప్పి శత విధాల వాళ్ళు ప్రయత్నం చేసిర్రు. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే అటు సంస్థ అనేది అన్ని గ్రామాలకు సంబంధించింది. ముస్తాబాద్, నామాపూర్, చీకోట్, చిప్పలపల్లి, గోపాలపల్లి, ముర్రేపల్లి గ్రామాలకు సంబంధించింది. మరి గతంలో అది ఏం జరిగిందో ఏమో పనిచేస్తున్న సిబ్బంది అంతా ముస్తాబాద్ పట్టణానికి చెందిన వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా ముస్తాబాద్ వ్యక్తినే చేస్తామంటే మా గ్రామాల తరఫున మా యువత ఉన్నది. మరి ఏదన్నా అట్లాంటి అవకాశం ఉంటే పారదర్శకంగా మెరిట్గా మీరు లిస్టు తీసుకొని చేయాలని చెప్తే అట్లా కాకుండా తనకు కావాల్సిన వ్యక్తిని పెట్టుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో ముందరకు పోతే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ జీవోను కూడా సారంతో తీసుకొచ్చి గౌరవ సిఓ గారి ముంగట కూడా రిజిస్టర్ గారు చదివి వినిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జీవో 44 HR పాలసీ 44 ప్రకారం కొత్తగా ఉద్యోగాలు పెట్టుకోవడానికి లేదు. మీకు కూడా జీవో కాపీ తీసుకోవచ్చు. మేము దాని మీద వ్యతిరేకించి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం పాత్రికేయులకు, ఇప్పుడే ఇక్కడ మన సహకార అధికారి గారు ఉన్నారు, మీరు ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలి. ముస్తాబాద్లో గోదాం కట్టడానికి అనుమతులు ఉన్నాయా, వచ్చినాయా? మరి రాంది శంకుస్థాపనలు చేస్తామని చెప్పి ఏ విధంగా ముందటికి పోయినరు? దాంతో జరిగినటువంటి ఖర్చు ఎవరికి నష్టం జరుగుతుంది? దయచేసి పాత్రికేయులంతా ఇప్పుడు రిజిస్టర్ గారి ద్వారా మీరు క్లారిఫికేషన్ తీసుకోవాల్సిందని మీకు మనవి చేస్తున్నాం. సంస్థను కాపాడడానికి ఈ సొసైటీ కోసం మేమందరం కలిసికట్టుగా ఉండి అందరికీ న్యాయం జరగాలి. ఎవరైనా మొండి పద్ధతులు ఉంటే కట్టాలి. అంటే ఇంతకుముందు మా అన్నగారు రామచంద్రం అని ఉన్నాడు ఎటువైపు. ఇప్పుడు పాపం ఒక రైతట, ఒక చిన్న నిరుపేద డబ్బా పెట్టుకుని 40,000 లోన్ తీసుకుంటే లోన్ కట్టకపోతే ఆవు నమ్మించి కట్టించేదాకా ఉన్నారట. మరి లక్షల ఉన్న వాళ్ళని ఎవరు ఏం అడుగుతలేరు. ఏందని సీఈఓ అని అడిగితే ఆయన ఏం చెప్తుండే, పై వాళ్ళు చెప్పి ఆపిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇది సమస్త రైతులకు, చిన్నకారు వ్యాపారులకు అందరికీ ఇంకా చొరవ కావాలి. మెంబర్షిప్ ఎక్కువ జరగాలి. ప్రతి రైతుకు లోన్ ఇవ్వాలి. ప్రతి రైతును గౌరవించాలి. అందరికీ సమన్యాయం జరగాలి. ఇక్కడ ఇది ఒక్కరు సొంత సంస్థ కాదు, ఇది రైతుల సంస్థ. మీరు అన్నట్టుగా మాకు అంటే ఫిబ్రవరిలో మా టర్మ్ అయిపోతుంది కావచ్చు. మేము అయిపోతాము, ఉంటాము, పోతాము. కొత్త పాలకవర్గ సభ్యులకైనా రేపు రాబోయే అధ్యక్షులకైనా మరి మనం
పాలకవర్గ సభ్యులకు వ్యతిరేకంగా పోతే ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మనం సంఘ నియమ నిబంధనలకు అనుగుణంగా మెదులుకోవాలని చెప్పి వాళ్ళు గ్రహిస్తారు. ముఖ్యంగా సీఈఓ గారికి, ఇక్కడ పనిచేసిన సీఈఓ గారికి అయితే రిజిస్ట్రార్ గారు ఫుల్ డైరెక్షన్స్ ఇచ్చిండు. దాని ప్రకారం వాళ్ళు నడుచుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఇంకేమైనా రేపు భవిష్యత్తులో మీటింగులు జరిగినా, ఇందులో ఎలాంటి అవి జరిగినా కూడా మీకు పాత్రికేయులకు తెలియపరుస్తాం. మీరు కూడా రైతుల పక్షాన్ని ఉండాలని దయచేసి మరొక్కసారి చెప్తున్నా. సహకార సంస్థ రైతు ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ ఇది రైతులదే, కేవలం చిరు వ్యాపారుల కోసం పెట్టిరు. అందరికీ అన్ని వర్గాల వారికి లోన్లు రావాలి, సులభమైన లోన్లు ఇచ్చే పద్ధతిలో వచ్చిన ప్రతి వారిని గౌరవించే విధంగా ఈ సంస్థ ఉండాలని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక వ్యక్తి వస్తానని చెప్పి ఇంత ముందుకు చైర్మన్ అయితే ఏదైతే చేసిండో అతను చేసినటువంటి అరాచకాలు కొన్ని తక్కువ చూడడం, మిగతా వాళ్ళను ఒకరిని ఎంటేసుకొని అది చేయడము, ఇంత ముందుకు ఏదైతే అన్న చెప్పినట్టు ఉద్యోగం విషయంలో అమ్ముడు అంటే అతని దగ్గర డబ్బులు తీసుకొని మిగతా వాళ్ళకి అందరికి తాగిపోయడం, ఒత్తిడి తేవడం, మీరు ఇట్లా చేస్తేనే నేను అది చేస్తాను లేకపోతే లేదు, కల్లిబొల్లి మాటలు చెప్పడం, అబద్ధాలు ఆడడం, ఇదైంది అదైందని, గోదాం కడుతున్నామని దానికో పర్మిషన్ తీసుకోవడం, అది ఏదీ లేదు. పర్మిషన్ అనవసరంగా సొసైటీ డబ్బులు వృధా ఖర్చు తప్ప ఏది కూడా చేయలేదు. ఇక్కడ టిఫిన్ పెట్టడం, ఇంటికాడ తినిపించడం, ఇక్కడ నుంచి డబ్బులు ఖర్చు తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవడం, ఎవడన్నా ఏదన్నా అంటే ఏంద్రాన్ని అట్లా ఇష్టం అన్నట్టు రీతిలో మాట్లాడడం, ఇవన్నీ జరిగిన విషయాల మీదనే మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. నైతికంగా మేమే గెలిచినాము. ఒక క్యాండిడేట్ ఏదో రకంగా పోతే ప్రభావానికి లోన్ చేసిరు, జైల్లో పంపిస్తాము, నీకున్న కేసులతోటి అది చేస్తాము, లేదంటే డబ్బులు తీసుకో, అట్లాంటి విషయాలతోటి అది చేసుకొని దగ్గర తీసుకున్నారు. గంభీరాపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంప్లాయీ పర్వతనేని మాధవరావు దశదిన కర్మను పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు, పావనిరావు, శ్రీధర్రావు, గీతారావు దంపతులు నిర్వహించారు. దశదిన కర్మ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని మాధవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొదటగా లింగన్నపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. వారి పేరిట ఆలయ అర్చకులు రాములు పంతులు హారతి అర్చన చేశారు, తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం మాధవరావు ఇంటికి వెళ్లి కుమారుడు శ్రీధర్రావును, ఆయన కోడలు గీతారావు, పావనిరావును, కుటుంబ సభ్యుల్ని శ్రీధర్బాబు, ఆది శ్రీనివాస్ పరామర్శించారు. పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు స్వయాన మామ మాధవరావు అనంతరం దత్తసాయి ఫంక్షన్ హాల్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు నెరవేరుస్తామన్నారు. ప్రతి నెల తెల్ల రేషన్ కార్డు వారికి సన్న బియ్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శ్రీధర్బాబు అన్నారు. కార్యక్రమానికి గంభీరాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి హమీద్, నాయకులు బీసీ అధికార ప్రతినిధి పరుష హనుమాన్లు, మేడ భాస్కర్, నరసింహులు, పరశురాములు గౌడ్, ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎల్లూరి రాజయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌజ్బాయ్, నాయకులు బండారి బాలరెడ్డి, ధ్యాప దేవయ్య, గోడ సిద్ది రెడ్డి, అనందరెడ్డి, వివిధ మండలాల నుంచి వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మాధవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. థ్యాంక్ యూ సార్. లైబ్రరీ పరిశ్రమలు మన బీసీ సంఘాల రాష్ట్ర మిత్రుడు విజయరమణారావు ఎమ్మెల్యే గారు వాళ్ళ మామగారు పిల్లనిచ్చిన మామ ఆయన కాలధర్మం చెందినటువంటి సందర్భంగా ఇవాళ దశదిన కర్మ జరుగుతుండే. దాని కొరకు వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ జిల్లా కాబట్టి పరామర్శించడానికి అక్కడికి
రావడం జరిగింది. ఆ సందర్భంగా మనల్ని కూడా ఇక్కడ వచ్చినప్పుడు మనం తేనీటి విందుకు ఆహ్వానించినాం. సాయంత్రం ఇక్కడికి వచ్చిపోమని తేనీటి విందు దీని తర్వాత ఉంటుంది. అందరూ కూడా తేనీటి విందు తర్వాత స్నాక్స్ అన్ని వేడివేడిగా తయారవుతున్నాయి. అందరూ కూడా షేర్ చేసుకోవాలని చెప్పి నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సమయం గురించి మనం ఆలోచన చేయొద్దు. నేను మొదలే మీకు అందరికీ చెప్పిన సమయ పాలన అనేది కాదు. ఇప్పుడు దీన్ని ఎప్పుడు వస్తే అప్పుడే కాబట్టి కొంచెం మీరు అందరూ ఆలోచన చేయాలని చెప్పినాను. ఇప్పుడు ఇక్కడికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇంకా అసలు మన విజయరమణరావు గారిని కూడా నేను ఇక్కడికి రమ్మని ఆహ్వానించిన. కానీ వాళ్ళ ఇంట్లో కార్యక్రమం, వాళ్ళ బంధువులు, తర్వాత నియోజకవర్గం వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆయన రాలేకపోయాడు. పర్వాలేదు. అడ్లూరు ఆయన ఆది శ్రీనివాస్ గారు కూడా అక్కడికి వచ్చిపోయినట్టున్నారు. కానీ ఇప్పుడు నేను మా మంత్రి గారు మాట్లాడే ముందు రెండు విషయాలు. మా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత దాదాపు 9వ తారీఖు వస్తే 1 సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంగా అన్నటువంటి అన్ని మాటలను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఒకటో అరనో కాకుంటే అది సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులే తప్ప ఇది ప్రభుత్వం యొక్క అలసట ఏదో మర్చిపోయో లేకపోతే ఇంకేదో చేయలేకపోవడమో సమస్య కాదు. వాటిని కూడా అధిగమించడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము తర్వాత మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాలను చెప్పినటువంటి వాటితో పాటు ఇంకా చెప్పని అనేకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసేటువంటి క్రమం లోపల ముందుకు పోతూ ఉన్నారు. సరే, ప్రతి కార్యనిర్వహణ లోపల కొన్ని అవాంతరాలు ఎదురైనా కూడా కొన్ని మంచి పనులు చేద్దామన్నా అడ్డం వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువైపోయింది. వాళ్ళు మీరు చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం లోపల నిన్న 1000 ఎకరాలను అక్వైర్ చేద్దామని అంటే అంత రాద్ధాంతం చేసి నానా హంగామా చేసి అంటే ఏదో ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడము, శాంతి భద్రతల పరిస్థితిని ఏర్పాటు చేయడము, ప్రజలలో దుర్మార్గమైనటువంటి ఆలోచనలను చొరించి చివరకు కలెక్టర్ లాంటి అధికారులను కూడా అవసరమైతే చంపేయండి అని చెప్పగలిగినటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి పోయిండ్రు. మన నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక వ్యక్తి 7 సంవత్సరాల తర్వాత వారి పరిపాలన యంత్రాంగం మొదటి దఫా అయిపోయి 7 సంవత్సరాల తర్వాత ఒక పత్రికా మిత్రుడు అడిగితే ఇప్పుడే పురుడు పోసిన ఇల్లు పుడితే ఇంకా కూడా 9 సంవత్సరాలు కాలేదు, మాకు 9 నెలలు కాలేదు, ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు అని మాట్లాడిన పెద్ద మనుషులు ఈరోజు మేము 10 నెలలు కాకముందే అద్భుతాలు క్రియేట్ చేయాలి, సృష్టించాలి అని ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నారు. 7 సంవత్సరాల తర్వాత కూడా కొత్త రాష్ట్రం ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే మేము ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు 10 నెలల్లోనే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ మీరు ఏం చేయలేదని ఒక దుష్ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం చేసే కార్యక్రమాన్ని మానుకోండి. ప్రజల సంక్షేమాన్ని ఆలోచన చేసే మీకు ఏదైనా ఆలోచన ఉంటే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 10 నెలల్లో మీరు ఒకటి వేసుకోండి. ఒక నెల మేము ఉచిత బస్సు ఇస్తే, ఇంకో నెల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తే, ఇంకో నెల 200 యూనిట్ల ఫ్రీ ఇస్తే, ఇంకో నెల మేము 500 రూపాయలకి సిలిండర్ ఇస్తే, ఇంకో నెల ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసి ఉద్యమ నియామకాలకు సంబంధించిన ప్రాసెస్ మొదలైతే, ఇంకో నెల ఈరోజు 2 లక్షల రూపాయలకు సంబంధించి 18,000 కోట్ల రూపాయలు ఇస్తే, ఇంకో నెల ఈరోజు మేము చేసే ఒక ప్రయత్నానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసే క్రమంలో ముందుకెళ్తే, ఇంకో నెల ఈరోజు నైపుణ్యాలకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే, ఎక్కడైనా ఈ ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతినిత్యం ఏదో చేయాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మనం పూరించుకోవాలి. ఈరోజు 500 రూపాయల బోనస్ ప్రతి బ్యాంక్ అకౌంట్లో పెడితే, ఉదాహరణ చెప్తా ఉన్నా, 15 క్వింటల్ నుంచి 20 క్వింటళ్ళు సన్న రకాలు పండుతున్నాయి. అంటే లెక్కేసుకోండి, కనీసం 12,000 నుంచి 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి సగటున వచ్చి బ్యాంకు ఖాతాల్లో వారి ఖాతాల్లో పడతా ఉంటే రైతుల ముఖాల్లో సంతోషం కనబడతా ఉందా లేదా?
మేము అడుగుతా ఉన్నాం, సన్న రకాలకు సంబంధించిన బోనస్ ఇస్తామంటే సన్న రకాలకు ఎందుకు ఇస్తున్నారు అని అడిగారు. రేపు అందరికీ కూడా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓ మాట చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం ఇచ్చిన మాట, ప్రభుత్వ రేషన్ దుకాణాల నుంచే సన్న బియ్యం ఇస్తామన్నాం. ఆ సన్న బియ్యం ఇచ్చినప్పుడు ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఆ సన్న బియ్యం ఇచ్చే రోజున ఈరోజు పేదవాడు షాపులకు పోయి 45 రూపాయలకు 50 రూపాయలకు కొనుక్కునే పరిస్థితి ఉండదు. రేషన్ షాపులకు సంబంధించి అక్కడే మేము బియ్యం తీసుకుంటామని ఈరోజు ఎంత క్యూ ఉంటుందో చూడండి మీరు. ఇంత పూర్వకం ఏం జరుగుతుండే, వ్యవస్థలో కొన్ని లూపోల్స్ను ఉపయోగించుకొని రీసైక్లింగ్ వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేసేవారు. అది కూడా కాకూడదు, ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ట్యాక్స్ పేయర్ మనీని సరైన విధానంలో పేదవారికి ఉపయోగించుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భంలో మేము 2వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత కొద్ది రోజులకి సన్న రకము రేషన్ షాప్లో ప్రతి ఒక్కరికి ఇస్తే 89% మంది మన జనాభాకు తెల్ల రేషన్ కార్డు. అదే రూపాయికి కిలో సన్నబియ్యం వస్తే వద్దంటారా వారు అడగండి, వాళ్ళని కూడా అడుగుదాం. ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం, దాని గురించే మేము ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం, ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుతూ ఉన్నాం. ఎక్కడ కూడా వెనుకాడకుండా. ఇబ్బందులు వస్తాయి, పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని అధిగమిస్తాం. కొద్దిగా 1వ 2వ రోజో 3వ రోజో ఎక్కడో మా ఆలోచన పరంగా ఇబ్బంది లేకుండా యంత్రాంగాన్ని సవరించే కార్యక్రమం చేసినప్పుడు 2-3 రోజులు ఆలస్యం కావచ్చు. కానీ మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసే కార్యక్రమం రాబోయే కాలంలో. కొద్దిగా సమయం పట్టచ్చు. ఎల్లారెడ్డిపేటలో 3 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షులు చిన్నిబాబు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సద్ది లక్ష్మారెడ్డి, పందిర్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం కాపాడడానికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఆసుపత్రుల్లో వైద్యం కోసం ఖర్చు పెట్టుకున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం అత్యవసరంగా ఎల్ఓసీలను కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండాటి రామరెడ్డి, డైరెక్టర్లు గంట చిన్నలక్ష్మి, బుచ్చగౌడ్, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, జిల్లా కార్యదర్శి వంగగిరి రెడ్డి, మండల అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్, ఎస్సీసెల్ కార్యదర్శి అంతర్పుల గోపాల్, తిరుపతి గౌడ్, మేగి నర్సయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడానికి ఆ లబ్ధిదారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా గ్రామ పంచాయతీ పరిధిలో ఇవ్వడం జరిగింది. దీనికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఏ మాట అయితే ఇచ్చిండో మాట తప్పకుండా ప్రతి ఒక్కటి పంపిన విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు చాలా మట్టుకు పంపిస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని కూడా వచ్చేటివి, అవి కూడా వస్తాయి త్వరలో. ఎవరికైనా పెండింగ్ ఉంచుకోకుండా ఎంట మా పార్టీ ఆఫీస్ కార్యాలయానికి పంపించినట్టయితే మేము అవిటిని వెంటనే మేము కూడా మా హెడ్ ఆఫీస్కు పంపించడం జరుగుతుంది. అక్కడ ఆన్లైన్ అయిందంటే మనకు డబ్బులు వచ్చినట్టే. కాబట్టి మీరు కూడా అవి ఎవరి కానీ ఒరిజినల్ బిల్స్
ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంకు ఖాతా జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్సు, 2 ఫోటోలు పంపించినట్టయితే మేము అందరికీ అందుబాటులో ఉంటాం. ఎవ్వరు కానీ మా కార్యకర్తలు గల్లీకి ఉన్నారు కాబట్టి మీరు అక్కడికే రావాలని కాకుండా కూడా మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి ఎవరికి అందుబాటులో ఉన్న కార్యకర్తకు వాళ్ళకు ఇచ్చినట్టయితే అవి మా ఆఫీస్కు చేరగలుగుతాయి. కాబట్టి మీరు అంత పెద్ద మునుపట్లాగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా కార్యకర్తలు ఎవరికి ఇచ్చినా తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత మా అందరిపైన ఉన్నది కాబట్టి అందరము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాన్ని మన ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే చాలా మంచి పనులు చేస్తుండ్రు. ఆ పనులన్నీ కూడా ప్రజలకు కనబడుతున్నాయి. ప్రజల కోరిక మేరకే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీ అందరూ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి వర్లకు, అదేవిధంగా మన ప్రభుత్వ విప్పు ఆది సీనన్న గారికి, మన ఇన్ఛార్జి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారికి, అందరికీ మీ అందరి మీద ప్రేమలు ఉన్నాయి. ప్రజలందరూ అందుబాటులో ఉండాలనే దాని మీద ప్రజలకు మా కార్యకర్తలు కూడా అనుసంధానంగా మెదులుకుంటుండ్రు. కాబట్టి మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 3 లక్షల చెక్కులు మండలాధ్యక్షుడు సత్యలక్ష్మారెడ్డి, పట్టణాధ్యక్షుడు చెన్ని బాబు, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి కార్యకర్తల సమక్షంలో వారికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాగే కొనసాగాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే మాలల ఆత్మగౌరవ సభలు విజయవంతం చేయాలి మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోసల చంద్ర పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు నాయకులు పూలమాల వేసి అనంతరం జిల్లా కేంద్రంలో జరిగే మాలల ఆత్మగౌరవ సభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ మాల ఉపకులాల ఆత్మగౌరవ సభలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లహరి ఫంక్షన్ హాల్లో జరిగే సభ విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాల మరియు మాల ఉపకులాల అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని, ముఖ్యంగా గత 40 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకం కూడా అంత లేదన్నారు. గత 30 సంవత్సరాల నుంచి విద్య మరియు ఉద్యోగ రంగాల్లో కూడా వెనుకబడిపోయారని ప్రభుత్వం ఘనంగానే చెబుతున్నాయన్నారు. సిరిసిల్లలో జరిగే మాల అనుబంధ కులాల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి దోసల ఉపేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రాజ్ కుమార్, మండల అధ్యక్షులు లక్కంబాబు, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, గంభీరావుపేట పట్టణ అధ్యక్షుడు జంగర్ రాకేష్, బండ నవీన్, గాదం శంకర్, పెండల బాలయ్య, తోడేటి సుదర్శన్, దోసల రామచంద్రం, నాందేడ్ మనోజ్ కుమార్, జకుల రాజు, బంటు శంకర్, మద్దెల బాలరాజు, నల్ల శ్రీధర్, దోసల శంకర్, దుబాసి శివరాజం తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో, మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి దోసల ఉపేంద్ర గారు, ఐక్యవేదిక నాయకులు వచ్చినందుకు సంతోషకరమైన విషయం. రేపు ఏదైతే 23వ డేట్ నాడు లహరి ఫంక్షన్ హాల్లో అలో మాలా చెలో సిరిసిల్ల కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మాల సోదరులు అధిక సంఖ్యలో హాజరయ్యాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకట స్వామి గారు కూడా రావడం జరుగుతుంది. మర్దనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క సభను విజయవంతం చేయాలి. ఏదైతే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన బాధ్యత మన మాల సోదరులకు ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగానికి విరుద్ధమైన ఒక ఎస్సీ వర్గీకరణ చేయడం సిగ్గుసేటు. మంద కురిసిన మాదిగా మాలలపైన విషయం కాకుతున్నావు ఖబర్దార్. మంద కురిసిన ఒక్కటే చెప్తున్నాం, మంద కురిసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంటంటే మాలా మాదిగలు కలిసి అన్నదమ్ములుగా ఉండాలని అన్నదమ్ములుగా చెప్పిన ఘనత ప్రతి ఒక్కరు తెలుసు. నువ్వు మాత్రము నీ పబ్బం గడుపుకోవడానికి కోసము బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసమే నువ్వు ఇక్కడ అటువంటి మాలా మాదిగలను చిచ్చు పెడుతున్నావు. రేపు జరగబోయే కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాల సోదరులు మన అంబేద్కర్ విగ్రహం నుండి లహరి ఫంక్షన్ హాల్ వరకు 11 గంటల నుండి ప్రారంభమవుతుంది. 12 గంటలకు లహరి ఫంక్షన్ హాల్లో సిరిసిల్లలో సభ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాల ఉప కులాలు కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని మాల మహానాడు పక్షాన తెలియజేయడం జరుగుతుంది. హలో మాలా చలో సిరిసిల్ల అనే
పిలుపు నినాదంతో ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలోని మహనీయులు స్థానిక అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కరపత్రాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. రేపు సిరిసిల్లలో లహరి ఫంక్షన్ హాల్లో జరగబోయే మీటింగు బహిరంగ సభకు గంభీరావుపేట మండలంలోని ప్రతి ఒక్క మాల యువకుడు యువతులు కూడా ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాము. ఈ యొక్క సభ రేపు రాష్ట్రంలో జరగబోయే జింకానా గ్రౌండ్లో జరగబోయే సభకు ఇది ఒక శుభసూచికము. ఈ రేపైతే మనం ఏదైతే పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ యొక్క సభను సక్సెస్ చేస్తామో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే దిశగా సిరిసిల్ల ఈ యొక్క రాజధానిలోనే సిరిసిల్ల ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల ఉద్యమాల గడ్డ. ఇక్కడి నుంచి ఏ ఉద్యమం చేసినా కేసీఆర్ గతంలో కూడా ఇక్కడ నుంచే సిరిసిల్ల కరీంనగర్ నుంచే ఉద్యమాన్ని ప్రారంభించి ఈ యొక్క తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఉద్యమాలకు నిలయమైనటువంటి పురిటిగడ్డ, ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన గడ్డ. ఈ యొక్క గడ్డ నుంచి ఎస్సీ వర్గీకరణ వద్దు అనే విషయం లోపల మేము మొదలు పెడతా ఉన్నాము. ఈ యొక్క గడ్డ నుంచి పెట్టిన ఏ ఉద్యమమైనా సఫలీకృతమై విజయవంతమైంది కాబట్టి ఈ యొక్క వర్గీకరణ కూడా కాకుండా అందరికీ సమాన న్యాయం జరిగేలా ఒక రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఒక కనువిప్పు కలిగే విధంగా కూడా ఈ యొక్క సభ శుభసూచకమని చెప్పేసి ఈ యొక్క వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి డిఎస్పీ రిటైర్ గారు దాగల నరసయ్య గారు, మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే గారు, వివేక్ వెంకటస్వామి చెన్నూరు గారు, వర్ధనపేట నాగరాజు గారు కూడా, దేవయ్య గారు కూడా ఈ యొక్క సభకు అటెండ్ అయ్యి కూడా ఇంకా దళిత మేధావులు ప్రజాప్రతినిధులు ఇంకా చాలా మంది అటెండ్ అవుతున్నారు. కాబట్టి వారి యొక్క సందేశాన్ని విని రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే సభను ఎలా మనము విజయవంతం చేయాలనే దిశగా వాళ్ళు సూచనలు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు యువతి కూడా రేపు జరగబోయే మీటింగ్ కూడా శుభసూచకంగా ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకా మా యొక్క దళితులతో పెట్టుకుంటే ఎస్సీ మాలలతో పెట్టుకుంటే కూడా ఎటువంటి ప్రభుత్వాలైనా కూలిపోయినాయి. 20 ఏళ్ల క్రితమే చేసినటువంటి మాల మహానాడు మాల దండోరా గతంలో టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర విభజన కాకముందు గతంలో స్విచ్ పెట్టినటువంటి చంద్రబాబు కూడా పుట్టగతులు లేక ఉండి ఈరోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా ఆంధ్ర యొక్క రాష్ట్రానికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయిన సంగతి ఆయన గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు ఆయన పెట్టిన మంట కార్చిచ్చు చల్లారినాక గత ప్రభుత్వాలు కూడా కొంతమంది నాయకులు మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ పబ్బం గడుకోవడానికి కూడా ఇదంతా చేస్తున్న కుట్రగా భావించాలని, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అన్యతగా భావించకుండా కలిసి ఉంటేనే ముద్దు ఏబిసిడి వద్దు అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మేము కేవలము ఒక జాతి ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నాం. కాబట్టి మాలల ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు దోశాల చంద్రం గారికి, నా యొక్క మండల ప్రజానీకానికి కూడా మేము ధన్యవాదాలు జైభీము తెలుస్తూ గంభీరావుపేట మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ తో పాటు కాంగ్రెస్ నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆదుకుంటున్నామని ఎండీ హమీద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ సాదత్, మల్యాల రాజ్వీర్, ఎడబోయిన ప్రభాకర్, బంగ్లారాజ్ గౌడ్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ ముసురత్, రమేష్, మల్లయ్య, హష్మీ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రభాకర్ గారి నాయకత్వం, ఆదిశీన గారి నాయకత్వం, ఆదిశీన గారి నాయకత్వం, ఏకే మహేందర్ రెడ్డి 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 గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ నాయకత్వం, రేవంత్ నాయకత్వం, మహేంద్ర నాయకత్వం, మహేంద్ర నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రభాకర్ గారి నాయకత్వం, సీనన్న గారి నాయకత్వం, ఏకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, ఏకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. గంభీరావుపేట మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సహాయనిధి నుంచి మంజూరైనటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కులను మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెక్కులు పొందినటువంటి నిరుపేద కుటుంబాలందరికీ కూడా అండగా ఆసరాగా నిలవాలనే ఆలోచన కొద్దీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ప్రజాపాలనలో ప్రజల సంక్షేమ పరమావధిగా భావిస్తూ మా నాయకులందరూ కూడా
పనిచేస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో గత 11 మాసాల క్రితం ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ప్రజల యొక్క ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన కొద్దీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వ పాలనలో రానటువంటి మరి ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఉంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత మరో ముఖ్యమంత్రిగా పేరుగాంచి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు ఎటువంటి లాభం చేయకపోగా కేవలం కల్లిబొల్లి మాటలతోటి కాలాన్ని వెలదీశారు తప్ప నిరుపేదలకు ఆదుకున్న పరిస్థితి లేదు. నిజంగా చెప్తా ఉన్నాను, మా నియోజకవర్గ నాయకుడు, మా అభిమాన నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు, మా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతోటి గంభీరావుపేట మండలానికి ఇప్పటి వరకు 89 లక్షల రూపాయల CMRF చెక్కులు వచ్చినాయంటే నిజంగా ఇది ఒక చరిత్ర. అందులో గంభీరావుపేట మండల కేంద్రానికి 43 లక్షల CMRF చెక్కులతో పాటు దాదాపు 22 లక్షల LOCలను ఇప్పించినటువంటి ఘనత మా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆదిశీనన్న గారికి దక్కుతుంది. మరి ఇంత క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యం పట్ల ఇబ్బంది అయి హాస్పిటల్లో బిల్ తీసుకొస్తే దగ్గరుండి చూసినట్టు మా నాయకులందరూ కూడా నేను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆరోగ్యశ్రీలో 2 లక్షలకే పరిమితమైన ఆరోగ్య సేవలను 10 లక్షలకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది బిల్లులు చెల్లించడంలో ఇబ్బందులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున CMRF చెక్కులు మంజూరు చేసినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ గంభీరావుపేట మండల కేంద్రంలో ఏ సమస్యనైనా తీర్చడానికి మా నాయకులతో పాటు నేను కూడా అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది. రానుబట్టి రోజుల్లో గంభీరావుపేట మండల కేంద్రానికి అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించడంలో మేమందరం కలిసి ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఇటువంటి చెక్కులను దాదాపు ఇప్పుడు చెప్పినట్టు నేను 49 లక్షల రూపాయలు మంజూరు చేయడంలో మేమందరం కూడా కృషి చేయడం జరిగింది. కాబట్టి రానుబట్టి రోజుల్లో గంభీరావుపేట గ్రామ మరియు మండల ప్రజలందరూ కూడా మా నాయకులను ఆశీర్వదించాలని, గంభీరావుపేట అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనక్కి వేసే ప్రసక్తి లేదు. రానుబట్టి రోజుల్లో ఖచ్చితంగా ఈ గంభీరావుపేట అభివృద్ధి పరిచయ విషయంలో మా నాయకులందరి సహకారంతో ఖచ్చితంగా గంభీరావుపేట మండల కేంద్రాన్ని గంభీరావుపేట మండలాన్ని అభివృద్ధి చేసే విషయంలో మేమందరం కూడా రాజీ పడకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఇటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ఖచ్చితంగా గంభీరావుపేట మండలాన్ని అభివృద్ధి పరిచే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడబోమని తెలియజేసుకుంటూ మరి ఎవరైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందులై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఎవరైనా బిల్లులు ఉంటే ఖచ్చితంగా మా నాయకులను సంప్రదించి ఖచ్చితంగా గతంలో కంటే తొందరగా కేవలం 3 నెలల్లో 2 నెలల లోపల చెక్కులు అందించడంలో మా నాయకత్వం, మా ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి చొరవ నిజంగా అభినందనీయం, హర్షణీయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.